దోమ సచ్చినాడు బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు. అబ్బా చి 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 ఏదో బతుకు చదువుకున్న వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏమైందిరా? సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడా ఎదవా? నిన్ను డబ్బులే అడిగాడురా. నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు. తీర్చమంటాడు ఆ సుందరం గారు రా. అబ్బా ఆ సుందరం గారు రాని ఆడి పని చెప్తాను. ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే. వచ్చింది తిగండ్రా. సుందరం ఇది బలేగుంది. సుందరం ఇది సూపర్. సుందరం ఇది ఇంకా సూపర్. సుందరం ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. సుందరం ఏమైనా చుట్టాకి పెట్టా మాడతట్టి లోనెట్టుకోవడానికి ఇద్దరం పట్టంగా. నేను పట్టుకుంటాగా. నీ సీట్ నంబర్ ఎంత? 16. 16, 36 అనుకుంటా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు సరుకులతో పాటు శాలరీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు నువ్వు? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. సుందరం అన్నయ్యలు అబ్బా అన్నయ్య అన్నయ్య సంకడా బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా? గాలి కోసమా? అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను. అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి. పైకి ఎక్కడ వెంట్రా? వెరీ బ్యాడ్. సర్లే ఉండా. నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చాగా.